అందం అంతా కూడా గడ్డి పువ్వు లాంటిది, గడ్డి పరక లాంటిది. ఆమేన్. నువ్వు గడ్డి పరక లాంటోడి, గడ్డి పువ్వు లాంటోడి. గడ్డి పరక ఎండిపోయిద్ది, గడ్డి పువ్వు వాడిపోయిద్ది, దాని అందం అంతా కూడా. సో నీకున్న అందం కానీ, నీకున్నటువంటి విద్య కానీ, నీకున్నటువంటి ఆస్తులు అంతస్తులు, అది కూడా ఒక అలంకరణగా ఉంటాయి. ఆస్తులు అంతస్తులు, కారులు, మిద్దెలు, మేడలు, కొన్నిసార్లు నువ్వు వేసుకునే షూ కావచ్చు, బెల్ట్ కావచ్చు, పెట్టుకునే వాచ్ కావచ్చు, అవన్నీ వాడుకండి అంతే. దాన్ని బట్టి గర్వపడొద్దు, అహంకారపడొద్దు, విర్రవేగొద్దు, దుష్టత్వం లోపల దాన్ని తీసివేసేదే దేవుని వాక్యమైన సత్యము. ఈ భ్రష్టత్వంగా మాట్లాడుతున్నటువంటి భ్రష్టులతో దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. ఇంకా ఏమని చెబుతా ఉంది, చదువుదాం. 8వ వచనం చదువుదాం. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. గడ్డి ఎండిపోయిద్ది, పువ్వు రాలిపోయిద్ది, కానీ దేవుని వాక్యం మాత్రం నిత్యము నిలిచేది.